జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ. హలో ఆల్, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే ఇది సండే మార్కెట్, మామూలుగా మండే మార్కెట్. ఈ మార్కెట్స్ అన్నీ మనకు తెలుసు కదా. సో మా పక్క ఏరియాలో, మా దగ్గర ఏరియా ఏంటంటే ఎప్పుడైనా సండే మార్కెట్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్గా సండే వీడియో నేను పెట్టాను మీకు. ఇది వచ్చేసి మండే మార్కెట్ అనమాట. ఇది మండే మార్కెట్ ఓన్లీ నైట్ టైం మాత్రమే పెడతారు. ఇది ఇంజాపూర్ ఏరియా అనమాట. ఇది కమాన్ ఎంట్రన్స్లో లోపల రాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఈ స్టార్టింగ్ నుండి, కమాన్ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఈ మార్కెట్ అయితే ఉంటుంది. ఇది ప్యూర్గా ఎక్స్క్లూజివ్గా రైతులు వీళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు మాత్రమే కొని, వాళ్ళు మాత్రమే పండించి అమ్ముతున్నారు అనమాట. వేరే వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి అమ్మేదైతే కానే కాదు. ఇక్కడైతే మా అమ్మ పాలకూర, తోటకూర ఇవన్నీ బేరమాడుతుంది. వీళ్ళైతే ఎంత తక్కువకి ఇస్తారంటే ఆల్మోస్ట్ 200 రూపీస్కే మా అమ్మ వారానికి సరిపడా కూరగాయలన్నీ తీసేసుకుంది. అంత తక్కువకి మనకి ఇస్తారు. వాళ్ళకి యాక్చువల్గా కాస్ట్ ఎంత అవుతుంది వాళ్ళు పండించేదానికి, పెంచేదానికి మనకైతే తెలియదు. కానీ వాళ్ళైతే మనకు ఇవన్నీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్సే. మళ్ళీ ఓన్లీ మండే రోజు మాత్రమే పెడతారు మండే మార్కెట్. బీరకాయలు కూడా కేజీ 30 రూపీస్కే ఇస్తా అని చెప్పారు. ఇంకా ఎక్కువే ఇచ్చారు చెప్పాలంటే. ఫ్రెష్గా ఉన్నాయి, నాటు బీరకాయలు అంట. వాళ్ళు పండించారు కాబట్టి ఇంకా ప్రిజర్వేషన్స్ ఏమి ఉండవు కదా, ప్రిజర్వేటివ్స్ లేకుండా పండిస్తారు కాబట్టి వాటి నాటు అనే అంటారు. సో కొంచెం ఏదో తక్కువ అయిందనేసి ఇంకా మా అమ్మ ఒకటి అది తీసుకోమంటే మా అమ్మ దోసకాయ తీసుకుంది. తర్వాత ఆకుకూరలు, కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాము. 200లోనే అన్నీ వచ్చేసాయి. క్యారెట్, బీట్రూట్ కూడా తక్కువ రేటుకే అమ్ముతున్నారు. నాకైతే భలే షాక్ అనిపించింది. నేను ఇప్పటివరకు చూసిన మార్కెట్లు అన్నిట్లలో నేను ఎప్పుడు ఈ మండే మార్కెట్కి అయితే రాను. సండే మార్కెట్ ఎప్పుడన్నా మిస్ అవుతే ఈ మండే మార్కెట్కి మా అమ్మ వస్తుందన్నమాట. దానికంటే ముందు మేము ఇక్కడ పార్క్ వచ్చాము. ఇంకా ఇక్కడ దగ్గరలో ఉందనేసి మా బాబు కొంచెం ఈవినింగ్ టైం పిల్లల్ని బయటికి తీసుకొని వస్తే కొంచెం హాయిగా ఫీల్ అవుతారు కదా, బయట అన్నింటినీ చూస్తారనేసి. ఈ పార్క్ ఎప్పటి నుంచో ఉంది, మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం కానీ ఇదే ఫస్ట్ టైం వస్తున్నాం ఈ పార్క్కి. ఇది సంజీవని వనము. లోపలంతా కూడా మొత్తము మేము ఏమనుకున్నాం, యానిమల్స్ అయితే ఉండవు 100%. బయట అట్మాస్ఫియర్ చూడడానికి అలా ఉంది, లోపల ఏదో ఉంటుందని. లోపల అంతా ఎలా ఉంటుందో చూడండి, ఇంకా మీకు అర్థమవుతుంది. ఇక్కడైతే టికెట్ ఎంట్రీ అయితే 40 రూపీస్ తీసుకున్నారు. 40 or 30 రూపీస్ ఉంది. ఇక్కడ బోర్డులో ఉంది చూడండి. 40 రూపీస్ తీసుకున్నారు. పిల్లలకైతే అబౌవ్ 3 years ఉంటారు కదా, అబౌవ్ 3 to 10 బిలో పిల్లలకైతే 20 రూపీస్ టికెట్. ఇంకా 10 దాటిందంటే ఎవరికైనా 40 రూపీస్ టికెట్ తీసుకుంటారు. నాకు అనిపించింది, తర్వాత చెప్తాను అసలు ఎందుకు వీళ్ళు టికెట్ కూడా పెట్టారు అని. ఇక్కడ ఎంట్రన్స్ కూడా మొత్తము పల్లెటూరు వైబ్ వచ్చేలాగా క్రియేట్ చేశారు ముగ్గులతోటి. ఈ సంజీవని వనం అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది హనుమానే కదా. నాకు చాలా ఇష్టం హనుమాన్. ఇక్కడ ఇది ఎవరెవరైతే కట్టించారు, ఇక్కడ ఏంటి ఫౌండర్స్ పెట్టిన వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళందరి డీటెయిల్స్ కూడా ఫస్ట్ ఎంట్రన్స్ బోర్డులోనే వేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది. కార్స్ అయినా, బైక్స్ అయినా, ఏవైనా కానీ వాళ్ళు లోపలికి వచ్చే ముందు ఫస్ట్ టికెట్ తీసుకొని లోపలికి పోనిస్తారు, లేకపోతే అడుగు కూడా పెట్టనియరు. మేమైతే తిరుగుతానే ఉంది. బాగానే ఉంది లోపల. ఒక 4, 5, 6 కిలోమీటర్స్ దాకా తిరుగుతానే ఉన్నా ఇంకా ఏమన్నా కనిపిస్తాయని ఎటు తిరిగి ఎటు చూసినా కానీ చెట్లే తప్ప ఏమీ కనపడట్లేదు. అంటే మేమేమి ఎక్స్పెక్ట్ చేసాము, ఓకే ఏమైనా జంతువులాగా ఉంటాయి, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి అనేసి అనుకున్నాము. బట్ ఇక్కడ అంత మన ఎక్స్పెక్టేషన్స్ అయితే పెద్ద రీచ్ ఏం అవ్వలేము. కాకపోతే ఏమంటే నేచర్ లవర్స్కి బాగుంటుంది. నేచర్ లవర్స్కి కూడా కాదు, నార్మల్ లవర్స్కి కూడా బాగా సరిపోతుంది ఈ పార్క్. అందుకే 40 రూపీస్ పెట్టారు. అలా ఎక్కువ మంది వస్తున్నారు అనేసి. నార్మల్ వాళ్ళకైతే ఏముండేది కాదు, తర్వాత ప్రైస్ అనేది పెట్టారు. ఇక్కడ స్టార్టింగ్లో ఫ్రీయే ఉంటుండే. ఇక్కడ సింబల్ చూసారు కదా, బొమ్మ ఏదో కుండలో వేస్తున్నట్టు. ఇక్కడ చూడండి హనుమాన్ లాగానే ఉన్నాడు. హనుమానా కాదా తెలీదు, హనుమాన్ లాగానే ఉంది బొమ్మ అయితే. భలే బాగుంది కదా, బాగా చెక్కిన వాళ్ళు. సంజీవని అంటే ఆయుర్వేదం కదా. సో ఇంతకుముందు ఒక గిన్నెలో వేసి దంచుతున్నట్టు చూపిస్తున్నారు కదా, సో అదే అనమాట. ఇది మూలికా వనం అంట. మొత్తం అంతా పెద్ద పెద్ద చెట్లు. మేము రావడమే ఈవినింగ్, చాలా లేట్గా వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఎక్కి ఆగమంటే అస్సలు ఆడనే ఆడట్లేదు మా వాడు. పార్క్లో ఈరోజు మేము వచ్చింది మండే రోజు అయినా కానీ పెద్దగా జనాలు అయితే ఏం లేరు. సండే అయితే కొంచెమన్నా ఉంటుండేనేమో.
ఈరోజు మండే కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. అక్కడక్కడ లవర్స్ మాత్రమే ఉన్నారు ఈ పార్క్లో. ఇంకా మేమైతే ఇక్కడ ఉన్నాము. అందుకే పెట్టారు వాళ్ళు, ఇక్కడ లవర్స్ ఎక్కువగా వస్తున్నారని 40 రూపీస్ టికెట్ పెట్టారు. ఇంకా హైదరాబాద్లో లవర్స్ అనేది వెరీ కామన్, ఇక్కడనే కాదు ఎక్కడైనా కామనే. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం ముందుకెళ్తే ఏమైనా ఉంటుందేమో అని ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని బలూన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, కొంచెం దగ్గరికి వెళ్తే అర్థమవుతాయి ఏంటివా ఇవన్నీ మనకి. ఏంటో బాగా బెలూన్స్ అయితే ఉన్నాయి, అంత బాగా బ్రైట్గా లేవు, అవన్నీ కొంచెం గాలిపోయినట్టే అనిపిస్తున్నాయి చూడ్డానికి. మీకు ఎంతమందికి తెలుసు ఈ పార్క్ ఇంతకీ? ఇది పార్క్ అనడం కంటే ఏదన్నా అడవి అని పేరు పెట్టవచ్చు. ఏమో, నేనేం పెద్ద నేచర్ లవర్ కాదు కాబట్టి నాకేం పెద్దగా నచ్చలేదు ఇక్కడికి రావడము. డబ్బులు వేస్ట్ అయినా అనిపించింది. అదేదో ఇంటి దగ్గర ఉండదు, ఇంటి దగ్గర ఉందన్నమాట మినీ ట్యాంక్ బండ్ లాగా. సో అక్కడ పోయి వాక్ చేసినా మంచిగా ఉంటుండేనేమో, అనవసరంగా ఇక్కడికి వచ్చినాం అనిపించింది. ఇదైతే పిల్లల ఫోటోషూట్ అనుకుంటాను. ఎస్, పిల్లల ఫోటోషూట్ చేస్తారు కదా అది అనుకుంటాను. ముందు అక్కడ ఎవరో ఫోటోషూట్ ఆల్రెడీ చేస్తున్నట్టుంది, చూడండి ఒకసారి చూపిస్తాను అక్కడికి కూడా పోయి. నాకు తెలిసి ఇక్కడ మనం మామూలుగా పెద్ద పెద్ద ఫోటో స్టూడియోస్ అక్కడికి వెళ్తే అక్కడ ఎక్కువ బడ్జెట్ ఎక్కువ కాస్ట్ చేస్తుంటారు కదా, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడే ఫోటోషూట్ చేసుకుంటే చాలా తక్కువ అనుకుంటా. ఇక్కడ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. ఇదైతే బటర్ఫ్లై పార్క్ అనుకుంటాను. దీని లోపల ఉన్నారు చూడండి, ఫోటోషూట్ చేస్తున్నారు ఒక పాపకు అనుకుంటాను, 1 year బేబీ. సో మేబీ కమింగ్ సూన్ బర్త్డేనేమో, అందుకే చేస్తున్నారు. ఎస్, ఫోటోషూటే ఇది కరెక్ట్గానే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు. ఇక్కడ ఒక చిన్న బైక్ని చూసి పోయి ఎక్సైట్ అవుతున్నాడు మా వాడు, పోయి ఎక్కాల వద్దా అని చూస్తున్నాడు. మేము వచ్చేటప్పుడు బాగానే వచ్చాం కానీ ఇక్కడ అంతా తిరుగుకుంటూ ఇంకా ఇక్కడ చాలానే నడిచేసాము. ఇంకా ఇక్కడ నడచడం కంటే ఎందుకు వచ్చామేమో అని చాలా ఫీల్ అయిపోయాను నేనైతే. ఇంకా రిటర్న్ వెళ్దామని ఎంత దూరం నడుస్తున్నా కానీ రిటర్న్ వెళ్ళడానికి అసలు నాకు రూటే అర్థం కావట్లేదు. నడుస్తున్నాము ఇంకా నడుస్తున్నాము వస్తూనే ఉన్నాయి. ఫైనల్గా ఎవరో ఇంకా వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల వెళ్ళాము. ఇక్కడ చూడండి పర్ణశాల లాగా భలే అనిపించింది నాకైతే. ఇక్కడ కూడా చూడండి ఎవరో ఉన్నారు సైడ్కి. సో ఇక్కడ ఇంకా కొంతసేపు ఆగేసి ఇక్కడ 2-4-5 ఫోటోలు దిగేసాము మేము. ఇంకా దిగేసి మళ్ళీ ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయాము. అస్సలు భలే చిరాకు వచ్చేసింది, ఎందుకు వచ్చామురా నాయన దీనికే అని అనిపించింది, అంత చిరాకు పుట్టింది నాకైతే. బట్ ఏ వాటగా మాట గ్రీనరీ మాత్రం చాలా బాగుంది, మెయింటెనెన్స్ చాలా నీట్గా చేశారు, చెట్లన్నీ కూడా బాగా పెంచుతున్నారు. ఎక్కడ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నీట్గా బోర్డ్స్ పెట్టారు.